పాకిస్తాన్లో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చనిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారంపై దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ తాజాగా స్పందించాడు. ఇదంతా తప్పుడు ప్రచారమని చెప్పాడు. దావూద్ 1000% ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నాడని తెలిపాడు. దావూద్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించాడు. ఇటీవలే పాకిస్తాన్లో దావూద్ను తాను కలిశానని చెప్పాడు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చాడు. అండర్ వరల్డ్ మాఫియా డాన్గా ముంబై వరుస పేలుళ్ల కేసుతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న దావూద్ ఇబ్రహీం కరాచీలో తలదాచుకున్నాడని భారత్ తొలి నుంచి వాదిస్తోంది. అయితే పాక్ మాత్రం దానిని ఆరోపణగానే తోసిపుచ్చుతూ వస్తోంది. మరోవైపు ఇండియా శత్రువులుగా భావించే వ్యక్తులు పాకిస్తాన్లో వరుసగా హత్యకు గురవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హతమారుస్తున్నారు. ఇండియాలో 2024లో లోక్సభ ఎన్నికలు జరిగేలోపు మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని పాక్ గూఢచార సంస్థ ISI ఆందోళనకు గురవుతోంది. ఒక్కొక్కరిని ఇండియానే హతమారుస్తోందని భావిస్తోంది.